ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆమేన్. ఆయన అంటున్నారు చూడండి, ఆనందకరమైన దేశములో మీరు నివసించబోతున్నారు అని. ఈరోజు ఈ మాట వింటూ ఉండగానే నీ జీవితంలో బహుశా నువ్వు అనుకోవచ్చు, నాకు ఇంకనూ ఇబ్బంది ఉంది కదా, నాకు ఇంకనూ శ్రమ ఉంది కదా, నా మీద చాలా భారం ఉంది కదా, మరి దేవుడేంటి ఎటువంటి వాగ్దానం ఇచ్చాడు అని బహుశా నీ మనసులో అనిపించవచ్చేమో. ఆయన అంటాడు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే అన్నాడు. సమస్తము సాధ్యమే అన్నాడు దేవుడు. కొన్ని మాత్రమే సాధ్యం అవుతాయి, కొన్ని అవ్వవు అని బైబిల్లో దేవుడు చెప్పలేదండి. ఈరోజు ఈ వాగ్దానం దేవుడు విత్తుతూ ఉన్నప్పుడు సంతోషముగా నీ హృదయంలో ఈ వాగ్దానాన్ని అంగీకరించి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఒప్పుగోలు కలిగిన కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థనతో నీవు ముందుకు అడుగు వేస్తే గనక నువ్వు ఎటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు ఉన్నా సరే, నా ప్రభు చెప్తూ ఉన్నాడు, ఆనందకరమైన దేశములు అంటే మంచి పరిస్థితులు నీకు ఏర్పడతాయి. సమృద్ధి నీ జీవితంలోకి రాబోతూ ఉంది. సంతోషంగా నీ దినాలు గడవబోతూ ఉన్నాయనే మాటను మాత్రం ప్రభు ఈరోజు సెలవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని వాగ్దానం నమ్మడం అంటే దేవుణ్ణి నమ్మడమే. నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణమైన విశ్వాసము దేవుని మీద కనపరుస్తావో, చూడండి, ఆది యందు దేవుడు ఒక మాట చెప్పాడంట, చీకటి ఆ భూమి మీద ఉన్నప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలకగానే ఆయన నమ్మకంతో పలుకుతాడు. ఏ మాటను, ఎందుకంటే ఆయన సృష్టికర్త. వెలుగు వెంటనే కలిగిందండి. ఈరోజు నువ్వు కూడా ఈ వాగ్దానం పట్టుకుని, నా పరిస్థితులు ఇదిగో ఇలా ఉన్నాయి కదా, నా దేవుని వాగ్దానము నా పట్ల నెరవేరునుగాక, నా దేవుని వాగ్దానము ఈ పరిస్థితుల పట్ల నెరవేరునుగాక అని నీవు ప్రవచించగలిగితే, ఆ మాట పాజిటివ్గా పలకగలిగితే గనక ఈరోజు చాలా అద్భుతం నీ పట్ల జరుగుతుంది. ఆమేన్. ఆయన అంటున్నారు చూడండి ఇంకొక మాట, అన్యజనులందరూ కూడా మిమ్మును ధన్యులందురని. దేన్ని బట్టి ధన్యులు అంటారు? నీ దేవుడు ఏదైతే ఒక మంచి ఆ పరిస్థితులు నీ పట్ల కలగజేయబోతూ ఉన్నాడో, ఏదైతే నువ్వు సమృద్ధిలోకి నడవబోతూ ఉన్నావో, ఏదైతే కీడు నీ నుంచి తొలగిపోయి ప్రకాశమాన గొప్ప ఆ వెలుగ్గా నీ జీవితం, నీ భవిష్యత్ అంతా మారబోతూ ఉందో, అనేక మంది నిన్ను చూచినప్పుడు వాళ్ళందరూ అంటారంట, ఎంత ధన్యులండి మీరు, మీ దేవుడు మిమ్మల్ని ఎంత ఆశీర్వదించాడండి, మీ బిడ్డలను దేవుడు ఎంత గొప్పగా కాపాడాడండి, ఎంత గొప్పగా వారు విస్తరింపబడి ఎంత ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పి అన్యజనులందరూ కూడా ఈ వాగ్దానం వింటున్న నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు చేయబోయే గొప్ప కార్యాలను బట్టి వాళ్ళందరూ చెప్తారని. ఎవరు చెప్తున్నారో తెలిసి మాట, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన ఇచ్చిన మాట తప్పే దేవుడా అండి? ఎంత మాత్రము కాదు. ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్ము, ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చెయ్యి. రోజు దేవుడు నాతోనే మాట్లాడాడు, ఇదిగో నా బిడ్డల పట్ల ఈ వాగ్దానం ఇచ్చాడు, ఇదిగో నా పరిస్థితిని బట్టి దేవుడు ఈ వాగ్దానం నాకు ఇచ్చాడు అని నువ్వు నమ్మి ఈ వాగ్దానం గురించి ఒక ప్రార్థన నువ్వు చేయగలిగితే, నీ ప్రవర్తన దేవుని తట్టు తిప్పుకుని, మరలా చెప్తున్నాను, లోక సంబంధిగా బ్రతికి వాగ్దానం పట్టుకుంటే పనవదు. నీ జీవితము దేవుని తట్టు తిప్పుకుని నువ్వు ఎప్పుడైతే ఆయన రూపంలోకి మారాలని నువ్వు ప్రయత్నం చేసి ప్రార్థన చేస్తావో, ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరుతుందంతే. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.